దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకోసము వచ్చాడో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ వ్రాయబడింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడట ఆకాశంలో నుండి ఈ భూలోకమును చూచినప్పుడు ఈ భూలోకమట చెడిపోయి ఉండెను. క్రిందికి చదివినట్లయితే, నరులు తమ మార్గమును చెరిపివేసుకునిరి అని కూడా వ్రాయబడింది. అనేక మంది తమ మార్గములను విడిచి వ్యర్థమైన వాటి కొరకు రకరకాల మార్గాలను ఎంచుకొని తప్పద్రోవ పట్టే వారిని చూచి దేవుడు తన మనసును నొచ్చుకొని అనేకమైన ప్రవక్తలను, బోధకులను ఈ లోకానికి పంపించాడు. అనేకులు ప్రవక్తలు వచ్చారు, ఈ లోకములో ఆయనను గూర్చి చెప్పారు, అనేకులు బోధించారు. అయితే వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉండగా ఆనాటి కాలములో నోవహు నీతిపరుడుగాను నిందారహితుడుగాను, అంతేకాదు దేవునితో ఆయన నడిచాడు గనుక ఆయనను చూచి దేవుడు ఒక్కసారి మాట్లాడాడు. నోవహు ఒక ఓడను తయారు చేయమని సెలవిచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ ఓడను తయారు చేస్తూ అందులో ఎందరైతే ప్రవేశిస్తారో అందరినీ ఎక్కించుకునమని చెప్పాడు. అంతేకాదు ప్రతి జీవి, ప్రతి పక్షి, ప్రతి జంతువు రెండేసి వాటిని ఎక్కించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఆ పడవను చూచి నోవహు ఏదో చేస్తున్నావు అని అనేకులు అడిగారు. నోవహు గారు చెప్పారు అనేకులకు, అయా దేవుడు నాకు సెలవిచ్చాడు, మరొక 7 రోజులు తర్వాత 40 దినములు రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు అనేకులు నోవహును చూచి హేళన చేసి మాట్లాడారు. వర్షమట మరొక 7 రోజుల తర్వాత ప్రచండమైన వర్షము వస్తుందట అని హేళన చేసి మాట్లాడారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 రోజులు కాకమునిపే ఓడ ముగిసింది. ఆ ఓడలో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో వాటన్నిటినీ ఎక్కించాడు. నోవహు గారి కుటుంబము కూడా అందులో ప్రవేశించింది. ఆ తర్వాత నోవహు గారు కాదు కానీ దేవుడే దానికి తలుపు వేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత వర్షం ప్రారంభమయ్యింది. మొదటిగా పాదాల లోతుగా వచ్చింది, మోకాల లోతుగా వచ్చింది. ఎవరూ భయపడటం లేదు. నోవహు గారు ముందే తెలియచేశాడు కదా, మనకు చెప్పారు కదా అని ఎవరనూ గ్రహించుకోలేదు. మానవుడు మునిగిపోయేలా వర్షాలు వచ్చాయి. ఆ తర్వాత ఇదేందబ్బా, నిజంగా నోవహు గారు చెప్పినట్లుగానే ఉంటుందే అని అనుకున్నారు. ఆ వర్షానికి అనేకులు మునిగిపోయారు, ఊపిరాడక చనిపోయారు. ముందుగానే దేవుడు సెలవిచ్చాడు, ఎందరైతే నీ మాటలు విని ఓడలో ప్రవేశిస్తారో అందరినీ చేర్చుకో, వారు రక్షింపబడతారు అని. అయితే అనేకులు విని కూడా నిర్లక్ష్యం చేసి హేళన చేశారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగు బోధించటానికి అనేకులను దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రవక్తలుగా ఈ లోకానికి పంపించాడు అనేకులను. అయితే అనేకుల మాటలు పెడచెవ పెట్టినందుకు ఈసారి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఏ విధము చేతనైనను నా కుమారులను, నా కుమార్తెలను రక్షించాలి అన్న తపనతో దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారే ఆయనే దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారయ్యా అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని వ్రాయబడింది. నశించిపోయే జనాలను, అనగా పాపములో మగ్గిపోవచ్చున్న జనాలను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు.
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక యేసు అను పేరు ఆయనకు పెట్టబడును అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పాపముల నుండి ఎవరిని అనగా తన ప్రజలను. ఎవరు తన ప్రజలు అనగా సమస్తము ఆయన మూలముగా కలిగినది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సమస్తమును చేసిన దేవుడు సమస్త మానవాళిని కూడా ఆయనే సృష్టించాడు. సమస్త మానవాళి తన ప్రజలే అని పరిశుద్ధ గ్రంథం పేర్కొంటుంది. అనగా అందరూ ఆయన ప్రజలే గనుక వారి పాపముల నుండి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు వచ్చెను అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించుటకే యేసుక్రీస్తు వారు వచ్చారు. నీవు నేను ఈ శిక్షకు అర్హులము కాదు. ఏ శిక్షకు అంటే ఈ భూలోకములో ఉన్న పాపమునకు అర్హులము కాదు. దేనికి అర్హులము అంటే పరిశుద్ధతకు, పరలోకానికి అర్హులము. అయితే ఈ లోకములో సాతానుడు ప్రవేశించాడు, నీలో నాలో పాపాన్ని విత్తాడు. ఆ పాపము మనలను నరకానికి ఈడ్చుకెళుతుంది గనుకే నిన్ను నన్ను రక్షించుటకై యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పాపమున్నది. ఆదాము అవ్వ ఎప్పుడైతే వద్దు అన్న మాటను జబదాటి వారు జీవించటానికి ప్రయత్నించారో తక్షణమే వారు పాపములో మునిగిపోయారు, పాపములో పడ్డారు, ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఈ లోకానికి వచ్చాడు తన ప్రజలను రక్షించుటకు. ఎందుకోసమయ్యా అంటే వారిలో పాపమున్నదని గనుకే వారి పాపములను క్షమించి వారిని రక్షించటానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించటానికి వచ్చాడు. ఆయన మనకుమారిగా శిక్షింపబడ్డాడు. ఆయన రక్షించటానికి వచ్చాడు. అనేకులైన మనలో కొందరు ఆయనను శిక్షించారు. ఎవరి కోసం ఆ శిక్షను అనుభవించాడు అంటే కేవలం నా నిమిత్తమే. తనకు తానుగా మనకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని శిక్షింపబడినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులము మేము రక్షింపబడ్డాము, మాకు ఇక శిక్ష విధి లేదు అని అందరూ అనుకుంటారు. కరెక్టే, మనకు ఏ శిక్ష విధి లేదు. కానీ బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు వారు ఇలాగూ సెలవిచ్చాడు, నా నిమిత్తము మిమ్మలను హింసిస్తారు, దూషిస్తారు, హేళన చేస్తారు. ఎందుకనగా ఇవన్నీ ఆయనను చేశారు గనక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరునూ సన్మానించలేదు, అవమానించారు, హేళన చేశారు, దూషించారు. ఆయనను బంధించి కొరడాలతో కొట్టారు. ఆయన నీ కోసం నా కోసం సిలువను మోశాడు, ఆయనను సిలువ వేశారు. అంతేకాదు, సిలువలో ఆయన మ్రేకులకు కొట్టబడ్డాడు. ఆయన నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చారు. నీ కోసం నా కోసం ఆయన ఆ కలువరి సిలువలో బల్యముతో పొడిపించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆయన నా పాపముల నిమిత్తమే కలువరి సిలువలో తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని శిక్షించారు ఈ లోకములో. రక్షింపబడిన నీవు కూడా ఆయన నామములో హింసలో పడవలసి వస్తుంది, దూషింపబడవలసి వస్తుంది, హింసింపబడవలసి వస్తుంది, హేళన చేయబడవలసి వస్తుంది. అయితే అంతము వరకు అనగా ఇవన్నీ వచ్చినా కూడా అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన తర్వాత దేవుని నామము బట్టి అవమానాలు పొందవలసి వస్తుంది. అయితే ఆ అవమానాన్ని అనేకులు సహించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తుంది. అంతము వరకు సహించుకున్న వాడే రక్షింపబడును అని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాలుగా హింసింపబడిన, దూషింపబడిన యేసుక్రీస్తు వారు పల్లెత్తి కూడా ఒక్క మాట కూడా అనలేదు. అంటే
కేవలం నీ మీద నా మీద ఉన్న ప్రేమతో ఆయన ఏ మాట కూడా అనటానికి ఇష్టపడలేదు, అనలేదు. ఎందుకనగా ఆయన రక్షించటానికి వచ్చాడు. నీ కోసం నా కోసం శిక్షింపబడ్డాడు. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడయ్యా అంటే నిన్ను నన్ను రక్షించటానికే. నశించిపోతున్న పాపములో మగ్గిపోతున్న మనలను తన హస్తాలతో లేవనెత్తుటకే ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఆయన వచ్చాడు, నీవు వచ్చావా? ఎక్కడికి? ఆ పాపాన్ని వదిలేసి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీకోసం ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి, భూలోకానికి వచ్చాడు. మరి కనీసం నీ పాపాలను వదిలివేసి పరిశుద్ధుడైన యేసు వైపు రావటానికైనా ప్రయత్నం చేయి. గోతిలో ఉన్నవాడు పైకి తీయలేడు. అయితే గోతిలో ఉన్న అనగా పాపములో ఉన్న మనలను ఆయన పరలోకము నుండి వచ్చి నీ వైపు అనగా పాపమనే గోతిలో పడి ఉన్న నీ వైపు చూచి చెయ్యి ఇస్తూ ఉన్నాడు. నా బిడ్డ రా అని. ఇకనైనా నీవు ఆ గోతిలో అనగా పాపమనే గోతిలో నుండి పైకి రావటానికి ప్రయత్నించు. నిన్ను నన్ను రక్షించటానికి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. అనేక మంది ప్రవక్తలు ఆయన మార్గాన్ని సరళము చేశారు. వారి కాలాంతరము వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన నిన్ను నన్ను రక్షించుటకే తన ప్రాణాన్ని పెట్టి ఏ రోజో నిన్ను రక్షించి తన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. కానీ నువ్వు ఆ రక్షణను పొందుకోకపోతే ఆరని అగ్ని ఉన్నది అన్న మాట ఒక్కసారి గుర్తు చేసుకో. అయితే నాకు ఈ రక్షణ వద్దు, ఈ దేవుడు వద్దు అనుకుంటే నీవు ఆ రక్షణకు బదులుగా శిక్షణను కొని తెచ్చుకునేవాడిగా ఉంటున్నావు. ఆ శిక్ష ఏమిటయ్యా అనగా ఆరని అగ్ని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఇకనైనా ఆ అగ్ని ఆరక, పురుగు చావక ఉన్న ఆ నరకాగ్నిలో పాలివాడిగా ఉంటావో, లేక పరలోకములో దేవుని ఎదుట నీవు దేవదూత వలె ఉంటావో, దేవుని కుమారుడిగా ఉంటావో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయనా. ఈ లోకానికి అనేకులను ప్రవక్తలను పంపావు. అయితే తండ్రి, వారును వచ్చి నీ మార్గమును సరళము చేసి ఉన్నారు. అయితే నీవు నీ కుమారుణ్ణి పంపి ఉన్నావు. నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చావు. తండ్రి, నీవు మా కోసం బలి అయ్యావు. తండ్రి, మా రక్షణ నిమిత్తము నీవు వచ్చావు. మమ్మల్ని రక్షించుటకే వచ్చావు. ఇకనైనా మేము పాపాన్ని విడిచిపెట్టి నీ వైపు వచ్చులాగున సహాయాన్ని దయచేయండి. తండ్రి, వాక్యం విని విడిచిపెట్టక తండ్రి, వారి హృదయాలలో మంట మండులాగున అనేకులు వారి హృదయములో తండ్రి వాక్యాన్ని విత్తబడి ఫలించులాగున సహాయాన్ని దయచేయండి. నీ వైపు చూచి రక్షింపబడే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.